ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో మంజూరైన మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఫేజ్ 1 లో మంజూరైన జగిత్యాల మెడికల్ కాలేజీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలో ఇతర కాలేజీల పనుల పురోగతి ఏ దశలో ఉందని అధికారులను సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకున్నారు మంత్రి రాజనరసింహ. జగిత్యాల ఆసుపత్రిలో 650 పడకలకు గాను 330 పడకల ఆసుపత్రిగా ఉందని, మిగిలిన 320 పడకల ఆసుపత్రి పనుల కోసం ప్రభుత్వం గత నవంబర్ 29న జీవో జారీ చేయడం జరిగిందని, అట్టి పనుల నిమిత్తం టెండర్లు పిలవాలని, నూతన ఆసుపత్రి పనులు చేపట్టాలని TGMIDC CEని గౌరవ మంత్రి ఆదేశించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణ పనులు పూర్తయిన మెడికల్ కాలేజీ పనులకు బిల్లుల చెల్లింపుల విషయంలో కొంత ఆలస్యం జరుగుతుందని, అట్టి బిల్లులను చెల్లించడం ద్వారా మెడికల్ కళాశాల విద్యార్థులకు వసతి గృహము, హాస్టల్ మరియు తరగతి గదుల పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశం ఉందని, విద్యార్థులను చాలా ఉపయోగంగా ఉంటుందని మంత్రి దామోదర్ రాజనరసింహ ఎమ్మెల్యే కోరగా స్పందించిన మంత్రి పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. జగిత్యాల శాసనసభ్యులు జిల్లా కేంద్రంలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ కి అవసరమైన సామాగ్రి ప్రారంభోత్సవం విషయంపై కూడా మంత్రితో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టీనా, TGMIDC MD R&B CE వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.